హాయ్ ఎవరీవన్, లాస్ట్గా మనం అబ్డోమినల్ క్లాస్ చేసామన్నమాట. ఇవాళ వర్కౌట్ ఏంటంటే స్టిక్ వెరైటీ అనమాట. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. లైక్ ఇప్పుడు వచ్చి బార్బెల్ స్క్వాట్ అంటాం అనమాట. ఇది వచ్చి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇలా దగ్గరగా కొంచెం గ్యాప్ ఇచ్చి లెగ్స్ రెండు కొంచెం పక్కన పెట్టుకొని చేతులు రెండు ఇలా రాడ్ మీద ఇలా పెట్టేసుకొని లైక్ ఇలా బాడీ స్ట్రైట్గా ఉండాలి. చూడండి, ఇలా 3 సెట్స్ 15 కౌంటింగ్ అనమాట. 15 కౌంటింగ్ ఎలా అంటే ఇలా కూర్చొని ఇలా పైకి లేస్తే 1 కౌంటింగ్, అలా 15 చేసి 1 మినిట్ కానీ 30 సెకండ్స్ అలా రెస్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ వెరైటీ అది ఏ విధంగా చేయాలని ఇప్పుడు నేను చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఈ రాడ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ వచ్చి ఇలా స్ట్రైట్గా పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ వచ్చి ఇలా ఆపోజిట్గా పట్టుకోండి. కాలు రెండు కొంచెం దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకొని సేమ్ అంతే అండి. లాస్ట్ టైం నేను చేసాను, ఇప్పుడు చేశాను కదా, అదేవిధంగా 3 సెట్స్. ఇది కూడా లైక్ 15 రిపిటేషన్. అది ఎలా అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇలా వంగుతూ గాలి వదలాలన్నమాట, లేస్తూ గాలి తీసుకోవాలి. ఇది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే బ్యాక్ అన్నమాట. లైక్ ఈ విధంగా 1 2 3 4. ఈ వెరైటీని వచ్చి 3 సెట్స్ లైక్ 15 రిపిటేషన్, 30 to 1 మినిట్ రెస్ట్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదండి, ఇంతకుముందు మనము లెగ్ వర్క్లో 2 వెరైటీస్ చెప్పాను అనమాట. ఇప్పుడు మూడో వెరైటీ. ఈ మూడో వెరైటీలో వచ్చి 2 రకాలు ఉంటుంది అనమాట. దాన్ని మామూలుగా జిమ్ పరంగా అంటే స్ప్లిట్ స్క్వాట్ అని చెప్తారనమాట. మనకు అలా కాకుండా ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, ఎక్సర్సైజ్ 3 అలా చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. ఇప్పుడు వచ్చి మూడో ఎక్సర్సైజ్ అనమాట. ఇందులో వచ్చి 2 రకాలు ఉంటుంది. ఫస్ట్గా వచ్చి లైక్ ఇలా ఈ లెగ్ తీసి, అంటే మీ ఇంట్లో ఏదైనా స్టూల్ కానీ లైక్ ఏదైనా చిన్నగా బెంచ్ ఏదైనా పర్లేదన్నమాట. ఇలా ఈ లెగ్ తీసి ఇలా బ్యాక్ పెట్టేసుకొని మీకు అంటే మీ బాడీ ఏ విధంగా అడ్జస్ట్ అవుతుందో అలా కొంచెం ముందుకి ఇలా పెట్టేసుకొని లైక్ ఇది కూడా 3 సెట్స్ ఉంటుంది. 3 సెట్స్కి వచ్చి 15 రిపిటేషన్. లైక్ మీరు 20 కూడా చేయొచ్చు, 20 to 25 అలా కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చి ఇలా చూడండి, 1 2 3 4 5 6. ఇలా ఈ లెగ్కి 15 రిపిటేషన్ చేసేసి ఒక 30 సెకండ్స్ రెస్ట్ ఇవ్వచ్చు, లేదా మీరు అలాగే కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చి లెఫ్ట్ లెగ్ ఇలా బ్యాక్ పెట్టి ఇలా ఫ్రంట్ లెగ్ ఇలా ముందు పెట్టి సేమ్ అదేలాగా 15 కౌంటింగ్ 3 సెట్స్. చూడండి, 1 2 3 4 5. ఈ థర్డ్ ఎక్సర్సైజ్లో 2 రకాలు అని చెప్పాను కదండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్ చెప్పాను, లైక్ ఇలా మీకు బెంచ్ కూడా లైక్ అందుబాటులో లేకపోతే ఈ థర్డ్ ఎక్సర్సైజ్లోనే 2 టైప్స్ చెప్పాను కదా. ఇందులో సెకండ్ ఎక్సర్సైజ్ ఇలా అనమాట. లైక్ ఇలా మీ ఫ్రంట్ లెగ్ లైక్ ఇలా ముందు పెట్టేసుకొని చేతులు నుండి ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలా 1. సేమ్ ఇది కూడా అంతే అలాగే ఉంటుంది. లైక్ 3 సెట్స్ 15 రిపిటేషన్, 30 to 1 మినిట్ రెస్ట్, లేకపోతే మీకు అలా కంటిన్యూగా చేయొచ్చు అనమాట. ఇలా 1 2 3 4. ఇప్పుడు అదేవిధంగా లెఫ్ట్ లెగ్ ముందు పెట్టి రైట్ లెగ్ బ్యాక్ పెట్టాలన్నమాట. సేమ్ అదే ఇది కూడా లైక్ 15 రిపిటేషన్, 30 to 1 మినిట్ రెస్ట్ ఉంటే సరిపోతుంది. 1 2 3 4 5. చూసారు కదండి, ఈ థర్డ్ ఎక్సర్సైజ్ ఇలా 2 వెరైటీస్ ఉంటాయి మీకు. ఇందులో లైక్ ఇలా బెంచ్ ఇంట్లో ఉండే బెంచ్ మీద చేసుకోండి, అది కూడా లేదని కూడా మనం మామూలుగా ఇంట్లోనే లైక్ ఇలా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇంతకుముందు మనం లెగ్ వర్కౌట్లో 3 వెరైటీస్ చెప్పాను అనమాట. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో స్టెప్స్ ఉంటాయి అనమాట. ఆ స్టెప్స్లో కూడా ఎలా లెగ్ వర్కౌట్ చేయాలనే దాని గురించి నేను చేసి చూపిస్తాను అనమాట. 1 2
3 அப்படியே ரிட்டர்ன் ஃபார்வர்ட். ஓகேவா? 1 2 அப்படி 4 5 6 7. చూసారు కదండి లెగ్స్కి సంబంధించిన వర్కౌట్స్. ఈ 4 ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. నీరు అంటారు కదా, ఆ నీరు కానీ ఆ ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వర్కౌట్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీకు మేము రిప్లై ఇవ్వగలము. సీ ఇన్ ద నెక్స్ట్ వర్కౌట్. బాయ్.